వారే వాహ్! జగన్మోహన్ రెడ్డి. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టకుండా, చంద్రబాబు నాయుడు మాత్రమే ప్రెస్ మీట్లు పెడుతూ ప్రతిరోజు మీడియా ముందుకొచ్చి చెప్పిందే చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉంటే, జనాలు అదంతా కూడా నిజమే అని నమ్మేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ప్రెస్ మీట్లకు వస్తూ నిజాలు చెప్తుంటే, ఈ విధంగా జరిగిందా? ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఆద్యాంతం కూడా ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నింది. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో హైలైట్స్ మీ అందరికీ వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఒక సీఎం పారిశ్రామికవేత్తలతో ఎంతోమందితో కలుస్తూ ఉంటారు. అలాగే నేను కూడా ఆదానితో కలిశాను. అమెరికాలో ఆదానీపై పెట్టిన కేసు, అందులో నా పేరు ఎక్కడా లేదు. అయినా మన రాష్ట్రంలో ఎల్లో మీడియా అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు మరియు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారం చేసే ప్రతి ఒక్కరిపై నేను కోర్టులో పరువు నష్టం దావా వేస్తాను అని ఆయన హెచ్చరికలు జారీ చేశాడు. చంద్రబాబు ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఆయన ఖర్చు పెడితే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంత ఖర్చు పెట్టాడో ప్రతి ఒక్కరికి కూడా తెలియదు. నేను చంద్రబాబు ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం కాలు వంతు కూడా ఖర్చు పెట్టలేదు. సంపద నేను సృష్టించాను. రాష్ట్రంలో డిస్కమ్లు 86,000 కోట్ల నష్టాలలో చంద్రబాబు హయాంలో ఉండేటివి. ఆ డిస్కమ్లను నష్టాల్లో నుండి నేను లాభాల్లోకి తీసుకొచ్చాను. ఈరోజు మంచి చేసిన నన్ను పొగడాల్సింది పోయి, మంచి చేసిన నన్ను సత్కరించాల్సింది పోయి, ఈరోజు నాపై చెడు ప్రచారం చేస్తున్నారు. పనిగట్టుకుని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళపై నేను పరువు నష్టం దావా వేస్తాను అని ఆయన హెచ్చరికలు జారీ చేయటమైనది. ప్రస్తుతం రాష్ట్రం చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. నేను సంపద సృష్టిస్తే ఆ సంపదను ఈరోజు దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తిరోగమనం వైపు పయనిస్తూ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్రం తిరోగమనం వైపు అంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంది అని ఆయన సమాధానం చెప్పాడు. ఎలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంది, రాష్ట్రం ఎలా ఆదాయాన్ని కోల్పోతూ ఉంది అనే విషయం కూడా ఆయన వివరిస్తూ, రాష్ట్రంలో ఎక్కడ చూసినా లిక్కర్ స్కాములు నడుస్తున్నాయి, పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి, ఇసుక దందా జరుగుతూ ఉంది, ఉచిత ఇసుక పేరుతో దోచుకుంటున్నారు, మరియు విద్యా దీవెన పిల్లలకి లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. ఈ రాష్ట్రంలో రైతు భరోసా లేక పడిగాపులు కాస్తున్నారు. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. నేను రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చిన వాడిని, నన్ను మెచ్చుకోవాల్సింది పోయి నాపై తప్పుడు ప్రచారం వీళ్ళు చేస్తున్నారు. నేను ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాను, పిల్లలకి అమ్మఒడి ఇచ్చాను, స్కూళ్ళు బాగు చేశాను, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాను, సచివాలయాలు తీసుకొచ్చాను, ఓడరేవులు తీసుకొచ్చాను, పోర్టులు తీసుకొచ్చాను. వీటన్నిటితో పాటు 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శంకుస్థాపన చేసి 5 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాను. మరో 5 మెడికల్ కళాశాలలో ఈ సంవత్సరం రావాల్సి ఉండగా వాటిని కూడా వెనక్కి పంపేశారు. ఇవన్నీ సంపద సృష్టించటం కాదా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించటం జరిగింది. ఇన్ని మంచి పనులు నేను చేస్తే రాష్ట్రంలో నష్టాలలో ఉన్న డిస్కమ్లను లాభాలలోకి తీసుకొస్తే నాపై తప్పుడు ప్రచారం చేస్తారా? ఆదానీని ఎన్నోసార్లు నేను కలిశాను. ఒక సీఎంగా ఆదానీని కలవకూడదా? పారిశ్రామికవేత్తలను కలవటం తప్ప? ఆదానీపై పెట్టిన కేసులో నా పేరు ఎక్కడా లేకపోయినా కానీ నాపై ఎందుకు ఆరోపిస్తున్నారు అంటూ ఆయన ఎదురు మాట్లాడటం జరిగింది. వాళ్లకు హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. సెప్టెంబర్ 15, 2021 కేంద్ర ప్రభుత్వం నుండి సెకీ సంస్థ ద్వారా సోలార్ ఎనర్జీ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అది కూడా 2.49 పైసలకే యూనిట్ విద్యుత్తును ఇస్తాము, సంవత్సరానికి 4,400 కోట్ల విద్యుత్ ఆదా అవుతుంది, మరియు 25 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఆదాయం అవుతుంది.
ఇంత ఆదాయం వస్తూ ఉంటే మనం చూస్తూ ఎలా ఊరుకుండేది? అందుకే సెకీతో ఒప్పందం చేసుకునేందుకు సెప్టెంబర్ 16వ తేదీ కేబినెట్ సమావేశం పెట్టి ఆ సెకీ పంపిన లేఖను కేబినెట్ ముందుంచాను. తద్వారా కేబినెట్ నుండి ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఒక కమిటీని వేయటం జరిగింది. ఆ కమిటీ ద్వారా అక్టోబర్ 28వ తేదీ వాళ్ళు ప్రతిపాదనలు పంపారు. డిసెంబర్ 1వ తేదీ కేంద్ర ప్రభుత్వంతో సెకీ సంస్థతో ఒప్పందం చేసుకోవటం జరిగింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో నేను ఒప్పందం చేసుకొని రాష్ట్రానికి దాదాపు కూడా 25 సంవత్సరాలకి 1,00,000 కోట్ల ఆదాయాన్ని నేను మిగిల్చే ప్రయత్నం చేశాను. 2014 నుండి 2019 మధ్యలో ఒక యూనిట్ విద్యుత్ ధర ₹5.99 నుండి ₹6.90 వరకు కొనుగోలు చేశారు. నేను కేవలం ₹2.49కు కొనుగోలు చేస్తే నన్ను సత్కరించాలి, నన్ను మెచ్చుకోవాలి. అయినా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కువ ధరకు చంద్రబాబు నాయుడు సోలార్ ఎనర్జీ నుండి విద్యుత్ కొనుగోలు చేయటం కరెక్టా? లేకపోతే తక్కువ ధరకు ₹2.49కే యూనిట్ ధరను కొనుగోలు చేయటం కరెక్టా? నేను మంచి చేశానా లేకపోతే చంద్రబాబు మంచి చేశాడా? మీరే చెప్పండి. చంద్రబాబు గారు ఎక్కువ ధరకు విద్యుత్తును కొనుగోలు చేస్తే నేను తక్కువ ధరకు కేవలం చంద్రబాబు గారు కొనుగోలు చేసిన ధర కంటే అర్ధ రేటు కన్నా తక్కువకే నేను కొనుగోలు చేస్తే నాపై తప్పుడు ప్రచారం చేస్తారా? ఇదే నా పద్ధతి. వాళ్ళపై పరువు నష్టం దావా వేస్తాను అని ఆయన హెచ్చరికలు జారీ చేశాడు. ఒక సంవత్సరానికి 15,000 మిలియన్ యూనిట్ల విద్యుత్తు రాష్ట్రానికి కావాల్సి ఉంటుంది. అందులో ఉచిత విద్యుత్తు రైతులకు 10,000 యూనిట్లు ఇవ్వాల్సి ఉంది. నాణ్యమైన విద్యుత్తును 9 గంటలు నేను రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వటం జరిగింది. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చారా అని ఆయన ప్రశ్నించటం జరిగింది. ఇన్ని మంచి పనులు నేను చేస్తే నన్ను మెచ్చుకోవాల్సింది పోయి నాపై తప్పుడు కేసులు పెడుతూ నాపై తప్పుడు ప్రచారాలు చేస్తారా అని ఆయన నిలదీయటం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్కాములు జరుగుతున్నాయి. లిక్కర్ స్కాములు, మద్యం విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఈరోజు విద్యార్థుల గురించి పట్టించుకోవట్లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ గురించి పట్టించుకోవట్లేదు, ఎన్నికలలో ఇచ్చిన హామీల గురించి పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం మర్చిపోయింది. సూపర్ 6 అన్నారు. ఇప్పుడు సూపర్ 6 కాదు కదా, కనీసం రాష్ట్రం ఎటువైపు పోతుందో కూడా అర్థం కావట్లేదు. నేను డిస్కమ్లు 86,000 కోట్లు నష్టాలలో ఉన్న డిస్కమ్లని లాభాలలోకి తీసుకొచ్చి నేను సంపద సృష్టిస్తే ఈరోజు మళ్ళీ రాష్ట్రం తిరోగమనం వైపు వెనక్కి నడుస్తూ ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకనే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన ఆఫర్ నాకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి కేవలం ₹2.49కు విద్యుత్తు మీకు ఆఫర్ ఇస్తున్నాము, మాతో ఒప్పందం చేసుకోండి అని అంటే మేము ఒప్పందం చేసుకోకుండా ఎలా ఉంటాము? రాష్ట్రానికి మంచి జరుగుతుంది అంటే ఎలా మేము ఒప్పందం చేసుకోము? గతంలో చంద్రబాబు నాయుడు గారు ₹5.90 నుండి ₹6.90కు 2014 నుండి 19 వరకు కొనుగోలు చేశాడు కదా. మేము ₹2.49కే కొనుగోలు చేస్తే ఇది తప్పెలా అవుతుంది? ఆదానీపై పెట్టిన కేసులు నా పేరు ఎక్కడైనా ఉందా? అయినా నాపై ఎందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి చెప్పటం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఆద్యాంతం కూడా ఆయన చేసిన డెవలప్మెంట్ గురించి, గత 2014 నుండి 19 వరకు రాష్ట్రాన్ని ఎలా అప్పుల పాలు చేశారో, రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలులో ఏ విధంగా అవకతవకలు జరిగాయో, 86,000 కోట్ల నష్టాలలో డిస్కమ్లు ఎలా ఉండేటివో వాటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆయన స్లైడ్ షో వేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించడం జరిగింది. సెకీ రాసిన లెటర్ కూడా సెప్టెంబర్ 15వ తేదీ 2021 సెకీ రాసిన లెటర్ను కూడా ఆయన స్లైడ్ షోలో ప్రజలందరికీ కూడా చూపించడం జరిగింది. పాయింట్ టు పాయింట్ ఆయన వివరించడం జరిగింది. గతంలో ఎంత ధర ఉండేది, ₹5.90 నుండి ₹2.49కే సోలార్ ఎనర్జీ నుండి మేము విద్యుత్ ఇస్తాము అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది అని ఆయన ప్రతి ఒక్కటి కూడా వివరించే ప్రయత్నం చేశారు.
ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లకు వస్తూ నిజాలు తెలియజేస్తూ ఉంటే చంద్రబాబు గారు గ్లోబల్ ప్రచారం ఎక్కువగా చేస్తాడు. చంద్రబాబు గారు గతంలో చెప్పిందంతా ఉత్తుత్తి మాటలు. ఆయన విద్యుత్తును ₹5.90 నుండి ₹6.99 కొనుగోలు చేస్తే ₹2.49 కొనుగోలు చేయటం ఎలా తప్పవుతుంది? అంటే రాష్ట్రంలో ఆదాయం దాదాపు సంవత్సరానికి 4,400 కోట్లు జగన్మోహన్ రెడ్డి మిగిల్చాడు. అదే ప్రజాధనాన్ని మిగిల్చాడు, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టాడు. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో 2,000 కోట్లు ఆదాయం సంవత్సరానికి తెచ్చిపెట్టాడు. అదేవిధంగా ఇసుక ద్వారా సంవత్సరానికి 700 కోట్ల ఆదాయాన్ని రాష్ట్రానికి ప్రభుత్వానికి తెచ్చిపెట్టాడు. ఆ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే వాళ్ళు గొప్ప, లేకపోతే ఉచిత ఇసుక పేరుతో దారి దోపిడీ చేసి వాళ్ళ నాయకులు పంచుకొని ఉచిత విద్యుత్ ఇవ్వకుండా ప్రజలను మోసం చేయటం తప్ప అని ఈ వీడియో ద్వారా నేను కూడా ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా సకాలంలో 4.5 సంవత్సరం వేశాడు. అధికారం నుండి దిగిపోయేటప్పుడు కూడా ఆయన సంక్షేమ పథకాలు ఫీజు రీయింబర్స్మెంట్ మే 16వ తేదీ వేయటం జరిగింది. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ నేతన్న హస్తం 2 కూడా వేయటం జరిగింది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో ఖచ్చితంగా ఆదానీని నేను కలిశాను, ఎన్నోసార్లు కలిశాను, ఒక సీఎం పారిశ్రామికవేత్తలతో కలిస్తే తప్పేంటి, నా పేరు ఆదానీపై పెట్టిన కేసులో ఎక్కడైనా ఉందా, తప్పుడు రాతలు రాస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పడం ఈ ప్రెస్ మీట్లో హైలైట్ అయిన విషయం.